ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ప్రియదర్శన్. మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అండ్ స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్. బాగున్నారా సార్? బాగున్నామండి. బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ వింటూ ఉంటాం. అంటే మన కర్మలో జన్మ జన్మలు వెంటాడతాయని, ఈవెన్ పోయిన జన్మ పూర్వజన్మ కర్మలో అంటారు. ఇది ఎప్పుడొకప్పుడు కర్మఫలం, కర్మ ఇస్ ఏ బూమరాంగ్ అంటారు. ఇవన్నీ ఉంటాయి. అసలు కర్మ సిద్ధాంతం అనేది నిజమా సార్? అది ఎలా పనిచేస్తుంది? ఖచ్చితంగా అండి. కర్మ సిద్ధాంతం అనేది నమ్మి తీరాలండి మనము. కర్మ సిద్ధాంతం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి సంచిత కర్మ ఒకటి, ప్రారబ్ధ కర్మ ఒకటి, ఆగామి కర్మ ఒకటి. సంచిత కర్మ అనే లోపల చూడండి, మనం ఒకరి దగ్గర అప్పు తీసుకుంటాము. అప్పు తీసుకుని ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత మర్చిపోయాం అనుకోండి, లేకపోతే టయానికి ఇవ్వడానికి మన దగ్గర అమౌంట్ లేదనుకోండి, తర్వాత ఏం చేస్తారండి? అది వాళ్ళు వచ్చి మనం వాళ్ళు అడగడము, తర్వాత మనం వాళ్ళకి రిప్లై ఇవ్వడము, లేకపోతే అప్పు క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో తీసుకున్న దానికి ఇప్పుడు మనం పే చేస్తున్నామో లేదా. కరెక్ట్. సేమ్ అలాగేనండి. సంచిత కర్మ అంటే గత జన్మలో, అది ఎన్ని జన్మలో నుంచి వచ్చిన కర్మ అనేది ఈ ప్రజెంట్ జన్మలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో దీనికి ఫార్వర్డ్ అవ్వదనే సంచిత కర్మ అంటారు. తర్వాత ప్రారబ్ధ కర్మ అండి. ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు ఎలాగుంటాయంటే, ఇప్పుడు ప్రజెంట్లో మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని ప్రారబ్ధ కర్మలు అంటామన్నమాట. అంటే మనము ఇప్పుడు ఈ మూమెంట్లో మనం హ్యాపీగా ఉన్నామా, బాధతో ఉన్నామా, నవ్వుతూ ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, అంటే దీన్ని ప్రారబ్ధ కర్మలు అంటారు అనమాట. దీని యొక్క ఇంపాక్ట్ ఆగామి కర్మల పైన ఉంటుంది అనమాట. ఆగామి కర్మ అంటే భవిష్యత్తులో మన దగ్గరకు వచ్చేది. కాబట్టి మనిషి ఎప్పుడు ఎలాగ ఉండాలంటే, సంచిత కర్మలు గతంకు సంబంధించినవి, ఆగామి కర్మలు అంటే భవిష్యత్తుకు సంబంధించినవి. మనిషి ప్రజెంట్లో ఏదైతే తన ఎరుకలో ఉండి సాక్షిభూతంగా ఉండి చేస్తాడో అది ప్రారబ్ధ కర్మల యొక్క ఇంపాక్ట్ దానిపైన ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే వ్యక్తి ఏం చేయాలంటే, ఈ ప్రారబ్ధ కర్మలు ఎంత ఎరుకతో ఉండి చేస్తే సంచిత కర్మల యొక్క ఇదే ప్రెషర్ అనేది తగ్గుతుంది అనమాట. మనిషి పైన దాని యొక్క ప్రభావం తగ్గుకుంటూ వస్తుంది. అంటే దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు సంచిత కర్మలో 3 రకాల కర్మలు ఉంటాయండి. ఒకటి అపకార కర్మ, ఉపకార కర్మ, పరోపకార కర్మ. అంటే మనం గతంలో ఏం చేస్తే ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్నాం అనేది మనము రియలైజ్ అవ్వుకుంటూ ఈ ప్రారబ్ధ కర్మలు చేసేటప్పుడు మనం రియలైజ్ అయ్యి గతంలో చేసిన తప్పులు వాటిని చేయకోకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఒక మనిషిని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా మనము సాక్షిభూతంగా జీవించగలిగితే దీని యొక్క ఇంపాక్ట్ మనకు రేపటి రోజు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఒక 1 వీక్ తర్వాత కావచ్చు, 1 మంత్ తర్వాత కావచ్చు, 1 ఇయర్ తర్వాత కూడా మనకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది అనమాట. అంటే మనిషి గతంలో కాకుండా భవిష్యత్తులో కాకుండా ప్రజెంట్లో జీవిస్తూ ఉండాలి. ప్రజెంట్లో ఒక వ్యక్తి ఎప్పుడైతే సాక్షిభూతంగా జీవిస్తూ ఉంటాడో అప్పుడు ఏమవుతుందంటే చూసే ప్రతి దాని పట్ల ప్రేమ కృతజ్ఞత ఉంటుంది అనమాట. ఆ ప్రేమ కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటుందో మనిషికి వచ్చేటువంటి ఆగామి కర్మలు అనేది ఎలాగుంటాయంటే మనకు పాజిటివ్గానే ఉండడం అనేది జరుగుతుందండి. అండ్ పూర్వజన్మ అనేది సైన్స్ నమ్మదు సార్ యాక్చువల్లీ, బట్ స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది? నమ్మాలా? 100% అండి. భగవద్గీతలో మనకి ఒక శ్లోకం ఉంటుంది, పునరపి జననం పునరపి మరణం అని. ఇక్కడ చూడండి, మనం అనుకుంటున్నాం కానీ పునర్జన్మ అనేది 100% ఉంటుందండి. మనుషులు నమ్మట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, మనము భారతదేశం అంటే ఏదో మనకి స్పిరిచువల్కి సంబంధించింది కాబట్టి అని కొట్టిపడేస్తున్నాము. మన రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత అంటే జస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆమె మేలుకోయింది అనమాట. అంటే ఈ 15 మినిట్స్ గ్యాప్లో ఆమెకి గత జన్మలు కనిపించాయి. ఆమె చూసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత లేచిన తర్వాత ఆమె చెప్పింది పూర్తిగా ఇలా జరుగుతుండని. తర్వాత ఒక చిన్న పిల్లోడండి, ఎక్కడ మనకు జపాన్లోనూ చైనాలోనూ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ జన్మ తీసుకున్న తర్వాత ఆయన గత జన్మలో కొన్ని సంవత్సరాల కిందట మన ఇండియాలో జన్మ తీసుకున్నాడు బుద్ధిజం అని. అంటే బుద్ధుడిగా జన్మ తీసుకున్న అబ్బాయి అక్కడ మొత్తం చెప్పాడంట, నేను గత జన్మలో ఇండియాలో జన్మ తీసుకున్నాను, ఇప్పటికి నాకు సంబంధించిన గుర్తులు అక్కడ ఉన్నాయని. అబ్బాయిని తీసుకుని వచ్చి ఇక్కడ చూపించినప్పుడు ప్రతిదీ పిన్ టు పిన్ చూపించాడు వాళ్ళకు. అంటే ఇక్కడ చూడండి, గత జన్మలనే 100% ఇప్పుడు మనమైతే కొట్టిపడేస్తున్నాం కానీ వేరే దేశాల వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు గత జన్మలు 100% ఉన్నాయనేది. కాబట్టి గత జన్మలు అనేది 100% నిజం అండి. అండ్ పంచభూతాలు మనలో, ఐ మీన్ మమేకమే, మీరు అంటారు పంచభూతాలతో మమేకమే జీవించాలని. అవి మనలో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క పోర్షన్ ఆఫ్ లైఫ్ లో ఒక్కొక్కటి హెల్ప్ చేస్తూ ఉంటాయి. పంచభూతాలు ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయినాయి అనుకోండి సార్, 5 భూతాల్లో ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, ఎలాంటి సమస్యలు వస్తాయి సార్? అదేనండి, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక వర్క్ చేసే అబ్బాయి ఉంటాడు. అబ్బాయిని మనము సక్రమంగా చూసుకున్నాం అనుకోండి, అబ్బాయి మనకు ఎలాంటి ఒబినియన్తో మనతో ఉంటాడు అంటే మనం ఏం పని చెప్పినా మనకు అనుకూలంగా చేస్తూ ఉంటాడు.
సేమ్ ఈ యూనివర్స్ కూడా అలాగేనండి. ఈ పంచభూతాలకి ఎలాగ ఉండాలంటే మనం పూర్తిగా అసెండ్ అయిపోయాలి. పంచభూతాలతో మనం ఎప్పుడైతే ప్రేమతత్వము కృతజ్ఞత భావంతో ఉంటామో వాటి యొక్క ఇంపాక్ట్ మనపైన పాజిటివ్గానే ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే వాటిని మనము ఇప్పుడు వాటర్ తాగుతూ ఉంటామండి, మనము రోజులో కనీసం ఎంత తక్కువన్నా ఒక 4-5 సార్లు వాటర్ తీసుకుంటూ ఉంటాము. అది తీసుకునేటప్పుడు మనము రోజులో ఒక్కసారైనా వాటికి ప్రేమతత్వం కృతజ్ఞత తెలపాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు అది వాటర్కు మెమొరీ పవర్ ఉంటుందండి. అది చాలా చోట్ల నిజం ప్రూవ్ అయింది కూడా. ఎప్పుడైతే మనము ఈ పంచభూతాలతో కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్తామో వాటి యొక్క ఇంపాక్ట్ కూడా మన పైన పడుతుంది అనమాట. ఇప్పుడు వాటర్ చాలా మంది ట్యాప్ ఓపెన్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఈవెన్ చాలా మంది నేను చూస్తుంటే ఏంటంటే వాష్రూమ్ లో ఈవెన్ ప్రెస్ చేసి వదిలేస్తున్నారు. నెక్స్ట్ వాడు ఎవడో కూడా వచ్చి ఆపుతాడులే అని. ఒక 1 hour వరకు ఎవడో రాకపోతే అది అలా వాటర్ అంతా వేస్ట్ అవుతుంది. సో వాటర్ గుర్తుపెట్టుకుంటుంది సార్ అలాంటి వాళ్ళని. 100% అండి. మీరు పెద్దలు ఒక మాట అంటుంటారు, ఇంట్లో వాటర్ ఎక్కువగా అంటే వేస్ట్ చేయొద్దండి. ఎవరి ఇంట్లో అయితే వాటర్ ఎక్కువగా అంటే మనకు ఒక మినిమం వాటర్ అవసరం ఉన్నప్పుడు దానికన్నా డబల్గా ఎప్పుడైతే వెయిట్ చేస్తామో ఆ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. మనం పంచభూతాల్లో ఒక్కొక్క దానికి మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తామో దానికి సంబంధించిన రియాక్ట్ మన నిజ జీవితంలో వస్తుంది అనమాట. ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి అనమాట. సో మనందరం కర్మ సిద్ధాంతం వల్ల చాలా ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పంచభూతాలతో మమేకమవుతామో కొన్నిట్లో సేవ్ అవుతాం, మంచిగా బ్రతకగలుగుతాం. బట్ మీరు పంచభూతాల దీక్ష అని ఏదో పెట్టారు కదా సార్, లైక్ 41 days. ఏంటి సార్ దీక్ష వల్ల ఏంటి మార్పులు ఏం వస్తాయి? 100% అండి. ఇప్పుడు మనం చెప్పాం కదా వాటర్తో మిరాకిల్నెస్ ఉంటుంది, థింకింగ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుందని. అంటే పంచభూతాల తత్వం అనేది మనం ఆ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అనమాట. మన యొక్క వ్యక్తిత్వానికి ఈ పంచభూతాలకు మనం ఎప్పుడైతే అసెండ్ అవుతామో అవి మన యొక్క జీవితాన్ని అవి చూసుకుంటాయని చెప్పేస్తాం. వాటి యొక్క ఇంపాక్ట్ చెప్తూ అవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే 41 రోజులు వాళ్ళకి పంచభూతాలను అంటే ఎవరి మినిట్ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటామని చెప్పేస్తున్నమాట. ఉదయం లేచినప్పుడు, మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు, నైట్ కావచ్చు, మనం బయటికి వెళ్ళిన ప్రతి చోట ఈ పంచభూతాలు ఎప్పుడూ మనకు కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ వాళ్ళకి 1 hourకి ఒకసారి వాటిని గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లో అరే పంచభూతాలు మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి కదా అన్నప్పుడు ఏమవుతుందంటే పంచభూతాల పట్ల మనకు ప్రేమ కృతజ్ఞత పెరుగుతుంది. అక్కడ చూడండి, ఎప్పుడైతే ప్రేమతత్వం కృతజ్ఞభావం పెరుగుతుందో యద్భావం తద్భవతి. మనం చూసే విధానం పాజిటివ్గా ఉంది కాబట్టి పంచభూతాల ద్వారా కూడా మనకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందండి. సో వెనెవర్ వాటర్ తాగినప్పుడు థ్యాంక్స్ అని వాటర్కి ఒకసారి, లేదంటే బ్రీత్ చేసినప్పుడు ఎయిర్కి అని చెప్పడం మంచిది అంటారు ఇలా. 100% అండి. అప్పుడు ఏమవుతుందంటే మనము పూర్తిగా పాజిటివ్ మైండ్తో పంచభూతాలకు అసెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.